ఆచరించినా ఎవరైనా చేస్తుంటే అనుమోదనం చేసినా లోకాన్నంతని భస్మం చేసేసిన పాపం కలిగిన వాళ్ళు కూడా సుఖాన్ని పొందేటువంటి వారు అవుతారయ్యా. అట్లాంటి ప్రశ్న వేశావు నువ్వు అన్నారు. ఆ ప్రశ్న వల్ల పుణ్యశ్రవణ కీర్తనుడైనటువంటి నారాయణుని స్మరింపచేశావు. ఈ ప్రసంగంలో వృషభయోగి ఆయన యొక్క పుత్రులు ఉన్నారు, వాళ్ళు 9 ఋషులైపోయినారు అని వర్ణించుకున్నాం. వృషభయోగేంద్ర చరిత్ర చెప్పుకున్నప్పుడు వాళ్ళు జనక మహారాజుతో సంవాదం చేసినటువంటి ఒక ఇతిహాసం ఉన్నది. ఆ ఇతిహాసాన్ని చెబుతాం వినండి అన్నారు. అక్కడ స్వయంభువు, అక్కడ కూడా చెప్పాం ఏకాదశి స్కంధంలో వసుదేవ నారద సంవాదంలో వాళ్ళ యొక్క చరిత్ర వస్తుంది అని. ఆ యుగ్మవాహుడు మొదలైనటువంటి వారు ప్రియవ్రతుడికి ఆగ్నేయుడు కొడుకున్నాం. అతడి కొడుకు నాభికి ఋషభుడు. ఆ ఋషభయోగేంద్రుడు మోక్షధర్మాలను ఉపదేశం చేసినటువంటి వాడైన సాక్షాత్ వాసుదేవుని యొక్క అంశావతారము అన్నాం. అతడికి వేదాలన్నింటినీ అధ్యయనం చేసినటువంటి 100 మంది పుత్రులు ఉన్నారు. ఆ 100 మందిలో నారాయణపురాయణుడైనటువంటి భరత మహారాజు చాలా శ్రేష్టమైన వాడు. ఇది అజనాభం అనేటటువంటి వర్షం పేరు అంతవరకు ఉంటే భారతం అనే పేరు అతని వల్ల వచ్చింది అని చెప్పాం. ఆ భరతుడు ఈ భూమిని విడిచిపెట్టి గృహంలోంచి వెళ్ళిపోయి భగవంతుణ్ణి 3 జన్మల ద్వారా ఆ మోక్షాన్ని పొందాడయ్యా అన్నారు. ఆ తర్వాత మిగిలిన 99 9 నవభూఖండములను పరిపాలించేటువంటి వారయ్యారు. ఇంకా 81 మంది ఉన్నారు, వాళ్ళు కర్మ మార్గ ప్రవర్తనకులయ్యారు. ఇంకో 9 మాత్రం అధ్యాత్మ విద్యా నిపుణులై భూలోకంలో కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, విప్రాయనుడు, ఆగ్రహోత్రుడు, దుర్మిళుడు, చమసుడు, కరభాజనుడు అనే 9 పేర్లతోటి వాళ్ళ మహర్షులు సదసదాత్మకమైనటువంటి జగత్తు యొక్క స్వరూపాన్నంతని కూడా చూస్తూ భూమంతా సంచరించారు. వాళ్ళు ఎప్పుడూ ముక్తులే, జీవన్ముక్తులు వాళ్ళు అయ్యుండి కూడా శిరసిద్ధ సాధ్య గంధర్వ యక్ష నర కిన్నర నాగలోకాలన్నింటినీ కూడా జయించినటువంటి వాళ్ళై స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటారు వాళ్ళు. ఒకప్పుడు భారతదేశంలో ఋషువులు యజ్ఞం చేస్తూ ఉంటే నిమి చక్రవర్తి యొక్క నిమి అనేటటువంటి మహారాజు యజ్ఞానికి వారు వచ్చారట. వాళ్ళు మహాభగవద్భక్తులై సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉంటే ఈ నిమి అనేటటువంటి వారు వాళ్ళ ఋత్వికులు ఆఖరికి వాళ్ళు యజ్ఞంలో ఉపాసన చేసేటటువంటి అగ్నిహోత్రాలతో సహా వారు వచ్చేటప్పటికి లేచారట. అగ్నిహోత్రుడు కూడా లేచాడు అంటే వాళ్ళ శక్తి ఎంతది అనేది నమస్కారం చెప్పాలి తప్ప మనమేం చెప్పగలిగిన వాళ్ళం కాదు. అందరూ స్వాగతం చెప్పారు. ఈ విదేహుడితడు సాక్షాత్ నారాయణపరాయణ లేని వీళ్ళని చూసినటువంటి వారిని కూర్చోబెట్టి పూజ యథావిధిగా అన్నీ అయిన తర్వాత ఆ విదేహుడు అడుగుతున్నారు, మహానుభావులారా, మీరు సాక్షాత్ విష్ణుమూర్తికి సన్నిహితులైనటువంటి వారయ్యా, ఆయన యొక్క భక్తులు మీరు, మీ వంటి వారు లోకాలని తరింప చెయ్యడం కోసం తిరుగుతూ ఉంటారు. అనేక రకములైనటువంటి దేహాలు కలిగి ఉన్నారు లోకంలో. అందులో మనుష్య దేహం అనేది చాలా దుర్లభమైనటువంటిది. అందులో భగవద్భక్తులు అనేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అట్లాంటి వాళ్ళ యొక్క దర్శనం ఇవాళ మేము పొందామయ్యా. కనుక ఓ ఋషీశ్వరులారా, మిమ్మల్ని గురించి ఒక్క సాధనము, ఉత్తమమైన సాధనం ఏమిటి అని ప్రశ్నించదలుచున్నాను. ఆ సత్సంగంలో అతులమైనటువంటి పోలికలేని నిధులు లభిస్తూ ఉంటాయి. సత్సంగంలో ఆ పెద్దలు మహాత్ములు ఆ గురువుల యొక్క సన్నిధానంలో సంచరించేటటువంటి భాగ్యం కలిగితే ఓ అరగంట కూర్చుంటే 6 మాసాల చదువుకున్నటువంటి విజ్ఞానం లభిస్తూ ఉంటుంది. మహాత్ములు అంటే వారన్నమాట. కనుక వారిని స్మరించుకుంటూ ఉండడం. అట్లాంటి వారు ఇప్పుడు అనని వీరు వర్ణిస్తున్నారు. మేము వినడానికి యోగ్యమైనటువంటిదే అయితే ఆ భాగవత ధర్మాలని మాకు ఉపదేశం చేయవలసింది అని అడిగారు. ఎందువల్ల ఈ ధర్మాలు ఇవే ఎందుకు అడుగుతున్నావంటే, వీటిని తెలుసుకున్నా ఆచరణ చేసినా ఆ పరమాత్మ సంతోషిస్తాడు. అందుచేత అని ఎంత సంతోషిస్తాడు అనని ఈ ధర్మాలని పాటించినటువంటి వాళ్ళకి పరమాత్మ తనను తాను ఇచ్చేసుకుంటాడు. యథా అత్రయే దత్త, అత్రి మహర్షి ఎలా ఇచ్చేశాడో తనని అలా ఇచ్చేసుకుంటాడట. ఆయన మన దగ్గరే కూర్చుంటాడు. కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి అంటే ఆయనే పిసిగేస్తాడు. అంతటి స్వరూపంలో ఇచ్చుకుంటాడు ఆయన. ఈ భాగవత ధర్మాలని పాటిస్తే భక్తులకు భక్తుడు అని కదా చెప్పారు. అదే కారణం అన్నమాట. అంటే నారదుడు చెబుతున్నారు, ఓ నిమి, చాలా మంచి ప్రశ్న వేశావయ్యా. యోగేశ్వరుల యొక్క రహస్యాన్నంతని కూడా ఇప్పుడు చెప్పావు అనని ఆ వసుదేవునితో చెబుతున్నారు ఆ నారదుడు. ఆ కవ్యుడు మొదలుగా కలిగినటువంటి యోగీశ్వరులందరూ కూడా భగవద్ దర్శనములు, భగవద్ధర్మముల్లో 9 విషయములుగా విభాగం చేసి చెబుతున్నారు. కవి అనేవారు చెబుతున్నారు, హే రాజా అంటే నిమికి చెబుతున్నారన్నమాట. ఈ మాట, ఈ జగత్తులో నేను
భగవచ్చరణారాధనం ఒకటే నిర్భయమైన స్థానము అని భావన చేస్తున్నానయ్యా అన్నారు. అనేటప్పటికి సగుణ భక్తి కింద వచ్చింది ఇది. ఆ పాదాంబుజోపాసనం అనేటటువంటిది వల్ల సమస్తమైన భయములు దూరమైపోతాయి. యథా మార్కండేయస్య, వేరే చెప్పనక్కర్లేదు. భగవంతుడు ఐశ్వర్యాదులనిచ్చి అజ్ఞులైనటువంటి ప్రాణులకు మోహాన్ని కలిగింపచేస్తూ ఉంటాడు. వాళ్ళకి అనాయాసంగా ఆత్మతృప్తి కలిగి మోహం దీని పేరు ముక్తి మార్గం కలగాలి అని అన్నట్లయితే దానికి ఉపాయం ఏమిటి అని, యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ, అదంతా నా అర్పణం చెయ్యి అని చెప్పారు ఆయన. భోజనం చేసినా ఆ తినేటప్పుడు గోవిందునికే ఈ ఆహారం. ప్రారంభంలో ఎలాగా ప్రాణాయ అపానాయ అంటూ ఆ వాయుదేవతా స్వరూపముల కోసం ఇస్తున్నాం. తినే ప్రతి ముద్ద ఆ గోవిందుని యొక్క కడుపు నిండడానికే తింటున్నామనే భావన చేస్తే అది పరమేశ్వర ఆరాధన. వైసూరుపాకం రుచిగా ఉంది కనుక నేనే ఇంకో 2 ముక్కలు నవిలేస్తాను, వేసేయి, మిగిలిన వాళ్ళకున్నా లేకపోయినా అని అంటే అది కేవలం ఆ విడ్రూపమైనటువంటి పరిత్యాగం కోసం మాత్రమే ఉపయోగిస్తుంది తప్ప, అంటే మనం చేసే దైనందిన కృత్యంలో ప్రతి చేష్ట కూడా పరమేశ్వరారాధనగా చేసేటటువంటి ఉపాయములు చెప్పారన్నమాట. సరే, ఆ ఉపాయములు ఏవో చెబుతాం, వాటిని వినండి అన్నారు. ధర్మములను ఆశ్రయించినటువంటి వాడై నిజముగా ధర్మములను ఆశ్రయిస్తే ఈ భాగవత ధర్మాన్ని వాడికి ఏ విధమైనటువంటి విఘ్నాలు ఉండవు. ఆ భాగవత ధర్మము అనేటటువంటిది ఒక నేత్రస్థానీయం అన్నమాట. కళ్ళు తెరిచి రోడ్డు మీద నుంచి వెళ్లేవాడికి ఏ రాయిళ్ళు తగలవు. కళ్ళు మూసుకు నడిస్తే చెప్పనక్కర్లేదు. భాగవత ధర్మాల్ని ఆశ్రయించి పరమేశ్వరారాధన చేస్తే వాడికి స్ఖలనం లేదు, పతనం లేదు. మనసా వాచా కాయేన మొత్తం త్రికరణ శుద్ధ ఇంద్రియములతో బుద్ధితో ఆ కర్మను వాడు చెయ్యాలి స్వభావం చేత. అదంతా నారాయణులకు సమర్పణం చెయ్యాలి. ఇందుకే మా పెద్దవాళ్ళందరూ చివరికి దత్తబ్రహ్మార్పణమస్తు అని అలవాటు చేశారన్నమాట. ఆ భగవంతుడు పరాంగుఖుడైనటువంటి వాడు ఎవడైతే పరాంగుఖుడైనటువంటి వానికి మాయ చేత భయం కలుగుతుంది. భగవద్ అభిముఖుడైన వానికి ఆ దోషమేమీ ఉండదన్నమాట. కనుక నేను జ్ఞానిని, వివేచన శక్తి కలిగినటువంటి వాడిని అని చెప్పి ఎవడనుకుంటాడో వాడలా పరమేశ్వరుని యందే లగ్నమైన మనస్సు కలిగినటువంటి వాడే ఉండాలి. అలా ఉంటే మిథ్యాభూతమైనటువంటి ఈ ప్రపంచాన్ని, ఇది ద్వైత ప్రపంచం, ఈ ద్వైతంలోకి వచ్చేటప్పటికీ ద్వితీయ వస్తువు ప్రతిదీ కూడా పరమేశ్వరుడి కంటే భిన్నమైన వస్తువు ప్రతిదీ కూడా మిథ్యాభూతమే. దాన్ని చేస్తే స్వప్న మనోరథాలు అని కలలో కోరికలు తీరినట్టుగా, అంతే తప్ప అది వాస్తవంలో తీరేదేం లేదు. కలలో శుభ్రంగా అన్నం తినేశాడు అనుకుందాం, వెలుగు వచ్చాక ఆకలిలాగే ఉంది, అది తీరలేదు. అంతేకాదండోయ్, కలలో అన్నం తిన్నట్టు కనుక కల వచ్చినట్టయితే రోగం కూడా వస్తుంది అంటుంది స్వప్నశాస్త్రం ప్రత్యేకంగాను. అంటే ఇదోటి దానికి విరుద్ధమైనటువంటి అంశం కూడా ప్రవేశిస్తుంది అన్నమాట. ఆకలికి బాగా వేస్తే అది రోగం కాదు, ఏదో ఒక భస్మక రోగం అని అది వేరు తప్ప. కానీ ఆకలి బాగా లేకపోతే అది రోగం. కానీ కలలో అన్నం తిన్నందువల్ల వచ్చేటటువంటి లక్షణం ఏమిటయ్యా అంటే ప్రత్యక్షంలో రోగం సిద్ధిస్తుంది అని. అట్లా సంకల్ప వికల్పాత్మకంగా తిరుగుతుండేటటువంటి మనస్సును ఒక్కసారి అడ్డుపెట్టాలి. అంటే విషయ వ్యాపారముల్లోకి వెళ్ళనివ్వకూడదు. అప్పుడే ఈ అభయపద స్థానాన్ని పొందుతాడు. కృష్ణ పరమాత్మ యొక్క మంగళకరములైన జన్మలు, కర్మలు, వాటి యొక్క అర్థములు, వాటి యొక్క తత్వము, ఆ పేర్లు, ఏ పేరు ఎందుకు వచ్చిందో అవన్నీ వింటూ ఉండేటువంటి వాడై, తెలుసుకుంటూ ఉండేవాడై, సిగ్గు లేకుండగా హాయిగా కృష్ణ పరమాత్మ అని చెప్పి నోటితో ఉచ్చరించగలగాలి. పైకి అరిస్తే ఏమన్నా అనుకుంటారేమో, నేను మనసులో అనుకుంటున్నానండి. మనసులో అనుకుంటే మనస్సులోనే ఫలితాలు వస్తాయి, ప్రత్యక్షంగా రావు. ప్రత్యక్షంగా రావాలి అని అంటే అదే ఏదైనా అంతే. ఆదిభట్ల నారాయణదాస్ గారు రోడ్డు మీద పెడుతూ ఆ శిష్యుడిని రై గంతేయి, ఈ తాళానికి ఎలా వేస్తావో కాళ్ళతో గంతేయి అనేవాడు. బజార్లో వాళ్ళు నిన్నే చేస్తారా, వేయి ముందు అని ఇట్లా నేర్పేవాట. సిగ్గుపోవాలని బజార్లో వేయడానికి భయపడేవాడు. స్టేజ్ మీదకి ఎక్కి ఇంకేం చేస్తాడు వీడు, హరికథ చెప్పాలి శిష్యులు, అది కదా మరి అక్కడ. అట్లా లోక వ్యవహారానికే సిగ్గు ఇట్లా విడిచిపెట్టాలి అని అనుకుంటే, ఇక లోకంలో చూడండి మన వాళ్ళు పరీక్షలకు వెళ్ళినప్పుడు భయపడుతూ ఉంటారు. ఆ భయం పోవాలంటే ముందు వీళ్ళకి ఆ పరీక్షా భయాన్ని పోగొట్టాలి, లేకపోతే వచ్చింది కూడా మర్చిపోతాడు అక్కడికి వెళ్ళి. ఆ కారణం చేత పరమాత్మ దగ్గరికి వచ్చినప్పుడు జగత్తంతా పరమాత్మ చూడరా నాయన అంటే, అబ్బాయి నలుగురు చూస్తారండి, నేను కృష్ణాన్ని గట్టిగా అన్నం లోపల అనుకుంటాను అనేవాడికి
ఆ పరమాత్మ స్వరూపాన్ని ఎంతవరకు అనుభవంలోకి తెచ్చుకున్నట్టు అవుతుంది కనుక ఆ భజనానంద నిమగ్నుడైపోయినటువంటి వాడై ఆ గుణగానం చేసినందువలన పరమాత్మ యందు ప్రీతి కలగాలి, అనురాగం కలగాలి. అలా వచ్చేటప్పటికీ వీడి పరిస్థితి ఏమవుతుందంటే ఉన్మత్తవత, ఒక చోట్లో పిచ్చివాడిలాగా నవ్వుతూ ఉంటాడు, ఓ చోట ఏడుస్తాడు, ఓ చోట ఆక్రోశిస్తాడు, ఓ చోట గానం చేస్తాడు, ఓ చోట నాట్యం చేస్తాడు. ఏమిట్రా వీడు ఇలా చేస్తున్నాడు అని అంటే ఆ భగవత్ప్రీతి ఆ శరీరంలో ఆ మనస్సులో దూరేటప్పటికి వచ్చేటటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా ఆనందపరవశుడిపోయి చేసేటటువంటి పనులు అన్నమాట. ఆయన అక్కడే చెప్తారు, ఏతత్ సామగా ఎన్నాస్తే శృతి చెప్పిన మాటే ఇది. అక్కడికి వెళ్ళి హాహు హాహు అంటూ ఉంటాట వాడు. హో ఎంత బాగుందయ్యా, ఏది చూసినా చాలా బాగుందని అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ ఏమిటి పరమాత్మ యొక్క లీల జగత్తంతా కూడాను. ఆ ఫ్యాన్ చూస్తే ఆశ్చర్యపోనక్కర్లేదా? రైలు కొత్తగా పట్టాల మీదకి ఊళ్ళోకి వస్తోందని తెలిసినప్పుడు కొబ్బరికాయలు, పువ్వులు, పడు, మాలలు ఇవన్నీ పట్టుకు వెళ్ళి పూజ చేశారు. మన దేశంలోనే, రాజమండ్రిలోనే, అన్ని ఊళ్ళల్లోనూ. ఏమిటంటే అదే కొత్తది. ఆ కొత్తరికం పోయేటప్పటికీ మామూలు అలవాటు అయిపోయింది చంటి పిల్లలకి తప్ప అనుభవంలోకి వచ్చేసేసి వస్తుతః దాని వాస్తవ రూపంలో కొత్తది వచ్చినప్పుడు ప్రతివాడు ఇట్లా చేసేవాడే. ఆ కొత్తదనం నిరంతరం పరమాత్మ యందు కలిగి ఉంటే ఈ పుస్తకాలు చూస్తూ ఉంటాం. ఎన్ని వందల సార్లు భాగవతాలు చూసినా, ఎన్ని వందల సార్లు భాగవత వ్యాఖ్యానాలు చూసినా మళ్ళీ ఒకసారి చదవడం ప్రారంభించేప్పటికి కొన్ని కొత్త అంశాలు, అబ్బా ఎంత విశేషం ఉందిటో ఇందులోనూ అని అప్పుడు అనిపిస్తుంది అన్నమాట. ఏమిటి అనంటే ఇది వరకు చదవడంలో ఆ పదం కాస్త పక్కకి పోయింది, ఇప్పుడు ఆ పదం మళ్ళీ స్ఫూర్తిలోకి వచ్చింది అని. అది నిత్యనూతనత్వం అంటే అర్థం అదనమాట. ఆ నిత్యనూతనత్వ సిద్ధి కలిగే వరకు పరమాత్మను ధ్యానం చేయగలగాలి వీరు. చూసిన దాన్నే మళ్ళీ చూచినా, ఆ పాదములు పూర్వమనందు చూచినా ఇంతకంటే ఎక్కువ సుందరంగా కనబడుతున్నాయి ఆ మనస్సులో. అబ్బా ఇంత సౌందర్యం ఉంటుందన్నమాట. అప్పుడు వచ్చింది ఆలోచన. అప్పటికప్పుడే 3 సంవత్సరాల నుంచి ప్రారంభించాడు ఈ ధ్యానం చేయడం. అంటే నిత్యనూతనత్వం సంపాదించుకోవాలి. అక్కడ ఆకాశ, వాయు, అగ్ని, జలభూ, గ్రహ, వృక్ష, నదీ, సముద్ర స్వరూపములన్నీ కూడా భగవంతుని యొక్క స్వరూపమే అని భావన చెయ్యాలి అని. ఆశ్చర్యకరమైన వృత్తాంతం ఏమిటి? లోకంలో ఏనుగులు మొదలైనటువంటి జంతువుల్ని చూస్తూ ఉంటాం, పెద్ద పుల్లు వగైరా వగైరా వగైరా. ఇలాంటివన్నీ సముద్రంలో కూడా ఉంటాయిట వారు చూపించారు. పైన ఎన్ని చెట్లున్నాయో అలాంటి చెట్లు అవి కూడా సముద్రం లోపల ఎక్కడో దాగి ఉంటాయిట. అవి చూస్తే ఆశ్చర్యం కాదు? ఆ విషయం తెలిసే వరకు నీళ్లే అనుకుంటాం సముద్రాన్ని. ఆ సముద్రంలో ఎన్నో రత్నాలు, రాసులు అన్నీ బయటకు వస్తుంటాయట. మంచినీళ్ల ప్రవాహములు ఉంటాయట సముద్రంలో. ఎలాగా? ఓ 2 కిలోమీటర్ల వెడల్పున ఆ నీరు తీయగా ప్రవహిస్తూ ఉంటుందట. ఏమిటయా ఈ ఆశ్చర్య? అన్నీ ఆశ్చర్యాలే. పరమేశ్వర సృష్టియే ఇంత ఆశ్చర్యకరమైతే ఇన్నింటిని సృష్టించగలిగిన ఆ పరమాత్మ యొక్క ఆశ్చర్యాన్ని ఎట్లా అనుభవించాలి అని. అలాగే భోజనం చేస్తూ ఉంటాడు. ప్రతి గ్రాసములో కూడా ఒక్కొక్క ముద్ద లోపలికి వెళ్ళింది. 20, 30, 50 ముద్దలు తిన్నాడు. ఏ ముద్దని ఆకలి తీర్చిందయ్యా చెప్పండి? అన్ని ముద్దలు కలిపి తీర్చాయ్యా అంటావు కదా. పరమేశ్వర ప్రాప్తి వరకు కలిగేటటువంటి సర్వ సాధనములు కూడా ఆ పరమాత్మ ప్రాప్తికి కారణభూతములైనటువంటివే. అంతే తప్ప ఏ ఒకటో కలిగించేస్తుంది ఒక్కసారిగా అని అనుకోకూడదు. క్షుణ్ణివృత్తి ప్రతి ఈ చివరి ముద్ద తినేటప్పటికీ ఆకలి సరిపోయిందని ఇంక తినలేనన్నాడండి అన్నారు. అడుగు ముద్దలు తీసేయండి లోపల నుంచి. తీసేస్తే ఒక్క ముద్ద వీడి కడుపు నింపేసింది అవుతుంది. అప్పుడు మళ్ళీ ఆకలే. ఇది కిందకి దిగిపోయిన తర్వాత మళ్ళీ ఆకలి అంటున్నాడు కదా. ఆ పూర్తి అనేటటువంటిది ఎప్పటి వరకు అవుతుందంటే అన్నీ కారణములే అవుతున్నాయి ఇందులోకి. అట్లాగే భగవంతుణ్ణి సేవించేటప్పుడు ప్రేమపూర్వకమైనటువంటి భక్తి ఏదైతే ఉన్నదో దాన్ని ఆ భక్తి స్ఫురిస్తుందో ఒకప్పుడు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత. గృహాదుల యందు వైరాగ్యం కలగడం, ఆ భక్తి స్ఫురణ కలగడం రెండూ ఒకేసారి జరిగేటువంటి పనులు అన్నమాట. అవి భగవత్ కృపచేత వాడు కృతార్థుడవుతాడు అని రాజుగారు చెబుతున్నారు, అడుగుతున్నారు. ఓ మహర్షులారు నిమ్మి అడుగుతున్నారన్నమాట. భగవద్భక్తుడు ఎట్లాంటి స్వభావం కలిగి వాడై ఉంటాడు, ఎట్లాంటి ఆచారం కలిగిన వాడై ఉంటాడు, వాడి సంచలనం ఎట్లా ఉంటుంది, వాడు పరమాత్మకు ప్రియమైన వాడు అని గుర్తించడం ఎట్లాగా అని. అంటే హరి అనేటటువంటి ఋషి చెబుతున్నారు, ఏ పురుషుడు సర్వప్రాణుల యందు భగవంతుడినే చూస్తాడో జగత్తంతా పరమాత్మలో ఉన్నది, జగత్తంతలోనూ పరమాత్మ ఉన్నాడు అనే భావన కలిగితే వాడు ఉత్తమమైనటువంటి భక్తుడయ్యా అన్నారు. ఈశ్వరుని యందు భక్తి, అతడి భక్తుల యందు మైత్రి, అజ్ఞానుల యందు దయ, శత్రువుల యందు ఉపేక్ష,
వాళ్ళ గురించి మనకెందుకయ్యా, ఏదో వాళ్ళ తంటాలు పడుతున్నారు పండి అని ఊరుకుంటారే తప్ప వాళ్ళను శిక్షించక్కర్లేదు. ఈ విధమైన స్థితిలో ఉన్నటువంటి వాడు మధ్యమ భక్తుడు అన్నారు. ఎవరు కేవలం విష్ణుమూర్తి యందు పూజ చేస్తూ ఉంటాడు, భక్తులు ఇతరులు వీళ్ళందరూ మామూలు మనుషులు, వాళ్ళని వదిలేవాయ్, వాళ్ళతో సంబంధం లేదు, అట్లా ఉండి అక్కడ పరమాత్మను చూడలేకపోయినాడన్నమాట. వీడిని అధమ భక్తుడు అని పిలిచారు. ఇంద్రియ విషయములను సుఖాలని గ్రహిస్తూ ఉండి కూడా వాటితో సంతోషం చెందకుండగా, ప్రతికూలములైనటువంటి వాటిని ద్వేషించకుండగా ఉన్నటువంటి వాడెవడో వాడు ఉత్తమ భక్తుడు అవుతాడు. భగవత్స్మరణం చేత దేహానికి జన్మనాశములు ఇవన్నీ మామూలుగా, ఇంద్రియములకు శ్రమలు, ప్రాణమునకు ఆకలి దప్పిగా, మనస్సుకు భయం ఇవన్నీ ఉంటాయి. కానీ వాటి చేత వీడు మోహాన్ని పొందకుండా ఉండాలి. వాడు భక్తులలో చాలా శ్రేష్ఠుడైన వాడు అనని. కామకర్మ వాసనల చేత వాడికి మళ్ళీ ఈ మనస్సు యందు ఈ వాసనలు నుండిపోతే మళ్ళీ ఉత్పత్తి ఇవి పోతాయి. ఇట్లాంటి ధ్యానం చేసినందువల్ల వాసుదేవాశ్రయుడై ఎవడైతే ఉంటాడో వాడు భాగవతోత్తముడు అన్నమాట. ఆ పరమాత్మ యొక్క జన్మలు, కర్మలు, వర్ణములు, ఆశ్రమాదులు ఇవన్నీ లోకంలో ప్రపంచంలో ఆ పరమాత్మ యొక్క మాయ చేత అహంకారానికి కారణములవుతున్నాయి. ఆ అహంకారానికి కలిగినటువంటి వాడు కాకూడదు. ఎవడికి ఇవన్నీ అహంకార హేతువులు కావో, చాలా గొప్ప వంశంలో పుట్టామండి మేమంటే ఏమనుకుంటున్నారన్నాడు. సంతోషం. ఆ గొప్పవాళ్ళు ఎలా అయ్యారు? వాళ్ళు లోకాన్ని పరిచర్య చేసినందువల్ల అయ్యారు. నువ్వు ఆ పరిచర్య చెయ్యి, అప్పుడు నువ్వు గొప్పవాడవుతావు. అందులో పుట్టినంత మాత్రం చేత గొప్పవాడవుతావు నాయన అని. ఇట్లా అటువంటి స్థితితో అహంకారాన్ని పరిత్యాగం చేసినటువంటి వాడు భగవంతునికి ప్రీతిపాత్రమైనటువంటి వాడు అవుతాడు. అలాగే ఎవడి ధన విషయంలో ఇది నా డబ్బు, ఇది వాడి డబ్బు, నాకే ఉపయోగించాలి ఇది అనేటటువంటి భేద దృష్టి ఉండదో వాడు భక్తోత్తముడవుతాడు. త్రిభువన రాజ్యము వచ్చినప్పటికీ కూడా అది నిమిషార్థం. ఆ పరమేశ్వరుని యొక్క చరణకమలముల యందు భక్తి అనేది లేకపోయినట్లయితే వాడు ఉత్తమ భక్తుడవుతాడు. ఆ త్రిభువన రాజ్యం వచ్చినా ఇదంతా కూడా క్షణికమయ్యా, పరమాత్మ యందు లగ్నమైన మనస్సు నాకు ఉన్నది అని అనుకోగలిగిన వాడు ఉత్తముడైనటువంటి వాడు అవుతాడు. భగవంతుని యొక్క సాక్షాత్కారం చేత భక్తుని యొక్క మనస్సు ఎప్పుడు ప్రశాంతమవుతుందో, కామసంతాపముల యొక్క ఉత్పత్తి కలగదో అటువంటి వాడు భగవద్భక్తుడు ఉత్తమోత్తమ భక్తుడు అవుతాడు. చంద్రోదయం అయ్యేటప్పటికీ సూర్య తాపం ఉండదు. ఈ ప్రపంచంలో ఉంటుండే భౌతిక పారభౌతిక అంటే ఈ లోకంలో పరలోకంలో ఉంటూ ఉండేటటువంటి సుఖానుభవములు, దుఃఖానుభవములు ఇవన్నీ కూడా సూర్య తాపం వంటివి. అయితే చంద్రుడు వచ్చేటప్పటికీ సూర్యతాపం పూర్తిగా పోతుంది. అదే తీరుగా పరమాత్మ భక్తి వల్ల పరమాత్మ మన హృదయంలో, కృష్ణచంద్రుడు మన హృదయంలో ఉదయిస్తే సమస్తమైనటువంటి దుఃఖాలు పోతాయి అని. అందుచేత ఆ పరమేశ్వరుని యొక్క హృదయం ఆ పరమేశ్వరుని పాదాలను పట్టుకుని విడిచిపెట్టకూడదు. అతడు భగవద్భక్తులలో చాలా శ్రేష్టమైన వాడవుతాడయ్యా అని సమాధానం చెప్పారు. ఇది శ్రీమద్భాగవతే ఏకాదశ స్కంధే ద్వితీయోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణానందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. రాజోవాచ పరస్య విష్ణోరీశస్య మాయినామోహినీం మాయాం వేదితుమిచ్చామో భగవంతో బ్రువంతు నమః. ఆ నిమి అనే మహారాజు అడుగుతున్నారు, చంద్రవంశీయుడు ఆయన. ఓ మహాత్ములారా, మాయావిలు అయినటువంటి వారిని కూడా మోహింపచేసేది భగవన్మాయ. అదేమిటో దాని స్వరూపం చెప్పండి. సంసార పరితాపం చెందుతూ ఉన్నాను నేను. ఔషధీ రూపమైనటువంటి ఆ భగవంతుని యొక్క తత్వాన్ని మీరు చెబుతున్నారు. ఆ అమృతాన్ని తాగితే అన్ని రోగాలకి మందది. అందుచేత దాన్ని పొంది సంతుష్టి అనేది కలగటం లేదయ్యా అని అడిగారట. అంతరిక్షుడు అనేటటువంటి వారు ఆ నాభి యొక్క పుత్రుల్లో వాడు ఆయన చెబుతున్నాడు. ఆ ఆదిపురుషుడైనటువంటి పరమాత్మ తనను ఉపాసన చేసేటటువంటి వారికి విషయ సుఖముల యందు నివృత్తి కలగాలి, మోక్షము కలగాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పంచమహాభూతములు మొదలైనటువంటి వాటిని, ఈ దేవ మనుష్యాది శరీరములను సృష్టి చేశాడు మోక్షం కలగడం కోసం. ఇదేమిటయ్యా అని అంటే, జగత్తులో ఉండే ప్రతి స్వరూపము పరమాత్మ స్వరూపమై మనకి ఉపదేశం చేస్తూనే ఉన్నది నిరంతరంగా. అటొచ్చి దాన్ని గ్రహించే అవకాశం మనకి కలగటం లేదు. అందులో అంతర్యామి రూపంలో తానే అన్నింటిలోనూ ఉంటుండేవాడై మనస్సుని, ఇంద్రియములని ఇలా 11 రకాలుగా విభాగం చేసి ఈ అనుభవాలన్నింటినీ పొందుతున్నవాడు కూడా ఆయనే.
ఆ జీవుడు ఈశ్వరుని చేత చూపింపబడినటువంటి ఇంద్రియాదుల నుండి సేవిస్తూ ఈ శరీరమే నేను అనుకునేటటువంటి భ్రాంతిని పొందడం ప్రారంభించాడు. కనుక ఈ జీవుడైనటువంటి వాడు వాసనారూపములైనటువంటి కర్మలను చేస్తూ వాటి వల్ల వచ్చేటటువంటి కర్మఫలాలను పొందుతూ ఈ సంసారంలో తిరుగుతూనే ఉన్నాడు. జాయితే మ్రియతే అని. అటువంటి వాడు మహాప్రళయం అనేటటువంటిది ఎంతవరకు వస్తుందో అంతవరకు ఈ జన్మ మరణాలని పొందుతూనే ఉంటాడు. ఆ తర్వాత పోతాయి కదా అండి అని అదో వేదవాదం ఉన్నది. వేదాంతుల్లో ప్రళయం వచ్చేస్తుంది కదా, ఆ ప్రళయం వచ్చినప్పుడు అందరూ పరమాత్మలో లీనమైపోతాం కదా, ఎప్పుడప్పుడు అయ్యి దానికి గీతాపత్రం అంతా ఎందుకు, పాపమో పుణ్యమో ఏదోటి చేస్తూ ఉంటాం మన ఇష్టం వచ్చినట్టుగా అని. కానీ విశేషం ఏమిటంటే వేదాంతులు ఒప్పలేదు ఆ వాదాన్ని. ఆ సమయంలో పరమాత్మలో లీనమైనా నీ పాపపుణ్యాలు నీ దగ్గరే ఉంటాయి. అవి సూక్ష్మ రూపంలో పొందుతాయి. పెద్ద మర్రి చెట్టు ఉంది, అది బీజ రూపంలోకి వచ్చేటప్పటికి చిన్న ఆవగింజంత విత్తనం అయింది. అవి చిన్న చిన్న విత్తనాలు. ఆ చిన్న విత్తనంలో రాబోయేటువంటి చెట్టు అంతా ఎమిడి ఉండి అది నేలలో పాతే పెద్ద చెట్టు అయింది. అదే తీరుగా మనం చేసిన పాపపుణ్యాలన్నింటితోటి కలిసే పరమాత్మలో లీనమవుతాం. మళ్ళీ జన్మ ఎత్తేటప్పుడు మన పాపపుణ్యాలు మళ్ళీ విభాగం చేసుకుని బయలుదేరి వస్తూ ఉంటాను నాయన. అది మోక్షం కాదు. అందుచేత ఈ సంసార బంధ విముక్తి కలిగితేనే అదే ఆత్యంతిక లయము అన్నని దాని యొక్క స్వరూపాన్ని చెప్పారు. కనుక పృథివీజలాది పంచభూతములు ఇవన్నీ పోయేటప్పుడు స్థూల సూక్ష్మాత్మకమైన జగత్తంతా మొత్తం అంతా కాలంలో కలిసిపోయింది అంతాను. ఆ తర్వాత ఆ 100 సంవత్సరాలు బ్రహ్మాండమైన వర్షం పడుతూ ఉంటుంది. ఆ తర్వాత అంతవరకు సూర్యుడు 3 లోకాలని తప్పింపచేస్తాడు. ఊర్ధ్వశుకుడై బ్రహ్మాండమైనటువంటి అగ్ని బయలుదేరుతుంది, మొత్తం లోకాలన్నింటినీ తగలింపచేసేస్తుంది. ఆ తర్వాత మేఘాలు బ్రహ్మాండమైన వర్షం పడిపోతుంది. అప్పుడు ఇంకేం మిగులుతుంది అని ఆ విరాట్ పురుషుడు, ఈ ప్రపంచకంలో కనబడే 14 లోకాల రూపంలో మనకి కనబడే విరాట్ పురుషుడు అందులో మునిగిపోయి ఉంటాడు. ఆ మునిగిపోయినటువంటి వాడు అక్కడ వెళ్ళేటప్పటికి దేహం అనేటువంటిది ప్రత్యక్షంగా ఉండదు. ఎందువల్ల ఉండదు? 14 లోకాలే శరీరం అని చెప్పాం పరమాత్మది. ఈ 14 లోకాలు ప్రత్యక్ష దృష్ట్యా భస్మం అయిపోయి ఆ భస్మం మీద బ్రహ్మాండమైన వర్షం కురిసేసింది. ఏది అనేది కనపడే ప్రసక్తి లేదు. కానీ విరాట్ పురుషుడు యొక్క ఆ అధిష్టాన దైవత రూపంలో ఉండే పరమాత్మ మాత్రం అంతటా వ్యాపిస్తూ అలాగే ఉంటాడు ఆయన. అప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఆ అవ్యక్తంలో లీనమైపోతూ ఉంటాడు. వాయువు గంధాలన్నీ తీసుకుపోతుంది, జలము తేజస్సులో లీనమైపోతుంది, ఆ తేజస్సు వాయువులో లీనమైపోతుంది, వాయువు ఆకాశంలో. ఇలా ఉపసంహార క్రమంలో అన్నీ లీనమైపోయి పరమాత్మలోనే వ్యాపించిపోయి ఉంటాయి. ఓ మహారాజా, ఆ జనక మీకు చెబుతున్నాం, సృష్టిస్థితి లైకారనేటువంటి త్రిగుణ స్వరూపమైన పరమాత్మ యొక్క మాయ ఉన్నది చూచావా, దాని స్వరూపం ఇదయ్యా, ఇంకా ఏం వినాలనుకుంటున్నావు అన్నారట. రాజుగారు అంటున్నారు, మహర్షే, శరీరమే నేను అనుకునేటటువంటి వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఈ మాయను దాటడం ఎట్లాగా అని. అది చాలా ఆశ్చర్యకరమైన స్థితి కదా అనంటే ప్రబుద్ధుడు అనేవారు చెబుతున్నారట. అయినా దుఃఖం సుఖం ఈ రెండూ లోకంలో ఉన్నాయి. దుఃఖం పోవాలని సుఖం కావాలని కోరుకుంటూ ఉంటాడు ప్రతివాడు, కర్మ చేస్తూ ఉంటాడు దానికోసమని. కానీ వాస్తవంలో చూస్తే వీళ్ళు చేసే కర్మ వల్ల మరికొంచెం దుఃఖం పెరుగుతోంది. దుఃఖం పోవాలనుకుంటుంటే దుఃఖమే మళ్ళీ కలుగుతోంది. సుఖం కావాలి అనుకుంటుంటే అది ఎక్కడా కనబడటం లేదు. ఇది స్వరూపం కర్మల వల్ల. నిత్య దుఃఖదాయి అయినటువంటి మృత్యురూపమైనటువంటిది ధనం. దానికోసమని ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ లోకంలో చంచలములైనటువంటి ఈ పదార్థముల చేత వచ్చే తృప్తి ఏ పాటిదవుతుంది? కనుక దానిని చూడకూడదు వీడు. ఆ తర్వాత కర్మల కోసమని చెప్పి పరలోకం శాశ్వతంగా ఉంటుంది అని అనుకుంటారు కొంతమంది. భూలోకం అంటే ఇలా 100 ఏళ్లలోనూ 80 ఏళ్లలోనూ పోతున్నారు తప్ప అక్కడికెడితే శాశ్వతమైన ఆయుర్దాయం అండి. అపామసోమ అమృత అభూమా అన్నది వేదం. అమృతం అవుతున్నామయ్యా అన్నారు. భాష్యకారులు కూడా అక్కడ ఏం చెబుతారు, ఈ అమృతత్వం కూడా ప్రళయకాల పర్యంతం, పూర్తిగా అమృతుడైపోలేదు వీళ్ళు. దేవతలు అమరులు అన్నారు, వాళ్ళు కూడా ప్రళయకాల పర్యంతం, అంతవరకే అమరత్వం తప్ప ఎత్కించదు. సాపేక్షమైనటువంటి అమృతత్వాన్ని చెప్పాలి తప్ప పరిపూర్ణమైన అమృతత్వాన్ని అది ఇచ్చే శక్తి లేదు కర్మకు అని. అందుచేత పరలోకం కూడా నశించేటటువంటిది అయింది అనని. అయితే ఈ విచారణ అక్షయ్యగం హవై చాతుర్మాస్యయాజ సుకృతం భవతి అని ఉన్నది
చాతుర్మాస యాగాలు చేసుకుంటే అక్షయమైన లోకాలు వస్తాయ్యా. లోకాలకే అక్షయత్వం లేదు, వీడికి ఇంకా అక్షయ లోకాలు రావడం ఏమిటి అని మళ్ళీ విచారణ చేసి ప్రళయకాల పర్యంత సాపేక్షమైనటువంటి అక్షయలోకాలు అని మళ్ళీ వ్యాఖ్యానం చేశారు. వేదవాదాల్లోనే వేదవాదములు విరుద్ధములుగా ఉన్నట్టుగా భాషిస్తాయి మనకి, అవేమీ విరుద్ధములుగా ఉండవు. ఆ కారణం చేత సరే పరబ్రహ్మయందు లగ్నమైనటువంటి మనస్సు కలిగిన వాడై ఆ అపరోక్షానుభవమును పొందడం కోసమని చెప్పి దాంట్లో సమర్థుడైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళి శరణు పొంది వారి నుండి భగవద్ధర్మాలను నేర్చుకుని ఆ భగవద్ధర్మాలని ఆచరించి పరమాత్మకు సంతోషాన్ని కలిగింపచేయాలి అని. ఏమిటవి? మనస్సు దేని మీద శక్తి కలిగి ఉండకూడదు, సాధువులతో సహవాసం కలవాలి, దీనుల యందు దయ, తనతో సమానమైన వాళ్ళ యందు మైత్రి, ఉత్తమ జనుల యందు వినమ్రత, ఇట్లాంటి లక్షణాలన్నీ బాహ్యాభ్యంతర శౌచములు, స్వధర్మ ఆచరణము, క్షమాగుణము, మౌనం, బ్రహ్మచర్యం, అహింస, సర్వత్రా ఈశ్వర రూపంలో ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకుంటూ ఉండడం, ఏకాంతంలో కూర్చోవడం, గృహపుత్రాదుల యందు అభిమానాన్ని విడిచిపెట్టడం, ఏది దొరికితే దానితో సంతోషాన్ని పొందడం, భగవద్భక్తి ప్రతిపాదనం చేసే శాస్త్రములను మాత్రమే చదవటం, ఆ తర్వాత శాస్త్రముల యందు నింద చేయకపోవటం, ప్రాణాయామంతో మనస్సుని, మౌనంతో వాక్కుని, కర్మల చేత అనీహ చేత కర్మను, కోరిక లేకపోవడం చేత కర్మను వాడు విడిచిపెట్టగలుగుతాడన్నమాట. అద్భుతమైనటువంటి జన్మ కథలు కలిగి ఉంటుండే పరమాత్మ యందు లగ్నమైన మనస్సు కలిగిన వాడై ఆ పరమాత్మ చేసే పనులు, గుణాలు ఇవన్నీ శ్రవణం, కీర్తనం, ధ్యానం, చివరికి సర్వకర్మ సమర్పణం వరకు కూడా యజ్ఞదాన తపఃప్రభృతుల చేత ఆ పరమాత్మను ఆరాధించడం, స్త్రీలు, పుత్రులు, గృహములు, ప్రాణములు ఇవన్నీ కూడా భగవంతుని యొక్క సేవ కోసమే అనేటటువంటి భావనతో పరిచర్య చేస్తూ ఉండడం, ఈ తత్వాన్ని గురువుల దగ్గర ఉండి నేర్చుకోవాలయ్యా. అట్లాంటి భక్తి ఎప్పుడైతే ఏర్పడిందో కృష్ణుడే ఆత్మ, కృష్ణుడే రక్షకుడు, సర్వ శరీరములలోనూ వ్యాపించినటువంటి వాడి ఉన్నాడు పరమాత్మ అని. ఎవడు కనపడినా వాడికల్లా నమస్కారం, ఎవడు కనపడినా వాడికల్లా సేవ, ఆ స్థితితో ఎదగాలి. భగవద్భక్తి లేనటువంటి వారు పవిత్రమైనటువంటి పరమాత్మ యొక్క కీర్తిని పొందినటువంటి వారలై ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ విశేషమైనటువంటి నివృత్తి మార్గాన్ని అవలంబించేటువంటి వాళ్ళు అవుతారు. ఈ విధంగా వీళ్ళు పరమేశ్వరుని పొందినటువంటి వారలై సర్వత్రా తృప్తి పొందిన వాళ్ళై తూష్ణీం భవంతి, అటుపైన ఏం లేదు అలాగే ఉండిపోతారు. అంత మాత్రం దేహం భారం కదా అని చచ్చిపోవాలని కోరుకోరు. ఆ తర్వాత నారాయణ స్వరూపమైనటువంటి పరమాత్మ ఇతడి యొక్క భక్తి చేత అతడికి భాగవత ధర్మాల్ని నేర్పినవాడై దుస్తరమైనటువంటి మాయను విడిపింపచేస్తాడయ్యా అన్నారు. అంటే నిమి మహారాజు అడుగుతున్నారు, బ్రహ్మవేత్తలారా, నారాయణుడు అనే పేరు చేత పిలువబడిన పరమాత్మ పరబ్రహ్మ యొక్క స్వరూపమే అని కదా ఇప్పుడు మీరు చెబుతున్నారు, ఆ వివరణ చెప్పండి అన్నారు. అంటే ఓ రాజా, ఏ పరమాత్మ జగత్తుకి ఉత్పత్తి స్థితిలయాలకి కారణభూతమైనటువంటి వాడై తాను ఏమీ కాదు అననే అంటున్నాడు ఆయన. వస్తుతో హేతురహిత, ఆయనకి కారణములు ఇంకేమీ లేవు, సర్వజగత్తుకి కారణభూతమైన వాడు ఆయనే, కానీ ఏమీ చెయ్యడు, నిర్లిప్తుడై ఉంటాడు. అలా ఉన్నవాడెవడో అతడు నారాయణుడు అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఇక్కడ నారాయణ శబ్దం పరమాత్మనే చెబుతుందన్నమాట. ఆ తర్వాత జాగ్రత్త స్వప్న సుషుప్త్యాద్యవస్థలు, మరి దీంట్లో ఎప్పుడూ కూడా ఆ బ్రహ్మస్వరూపమే అనువర్తించి ఉంటున్నది. నిన్న రాత్రి నిద్రపోయిన వాడిని నేనే, రాత్రి కల్లో కలకనవాడిని నేనే, తెల్లవారి మెలకు వచ్చిన తర్వాత ఉన్నవాడిని నేనే అని అంటున్నాడు కదా. ఎలా అంటున్నాడయ్యా అని. మరి నిన్న రాత్రి పడుకున్నవాడు వీడి కాకపోతే పొద్దున్న లేచినవాడు వీడిలా అవుతాడు, పడుకునేవాడు వాడు, లేచేవాడు వాడు అవుతాడు. ఎక్కడైనా కాలం మార్పు రావచ్చుగాక. అయితే అప్పుడు ఉన్న నేను ఇప్పుడు ఉన్నాను అని భావన చేస్తున్నాడు కదా. అంతవరకు శాశ్వతత్వాన్ని ఒప్పాలి. పూర్వజన్మలో అక్కడ అలా పుట్టినవాడే ఇవాళ ఇక్కడ ఇలా పుట్టాడయ్యా అని. ఇంకేత ఈ దేహం మాత్రమే అనుకుంటే కుదిరేటువంటి పరిస్థితి కాదన్నమాట. కనుక బ్రహ్మ దీని పేరు ఆ జ్ఞానం కలిగినటువంటి వాడు పాపనాశకుడు అయినటువంటి పరమాత్మ యొక్క ప్రేమలక్షణ భక్తితో కూడుకున్నవాడై ఆయన యొక్క గుణగణాలను కీర్తనం చేస్తూ నాట్యాలు చేస్తాడు, నవ్వుతాడు, రోధిస్తాడు. అన్నీ పరమేశ్వరుని యొక్క అనుభవములే వాటికి ఏనని. ఈ విధంగా ఈ విధమైనటువంటి స్థితిని పొంది
అన్ని విషయములలోనూ తృప్తి స్వరూపుడయ్యే ఉంటాడు, తృప్తుడుగానే ఉంటాడు వాడు, అప్పుడు ఊరుకుంటాడు అని. ఈ విధంగా నారాయణుడు ఆ భక్తి చేత ఆ దుస్తరమైనటువంటి మాయను దాటవచ్చును అని ఆయనే చెబుతున్నాడు పరమాత్మ అని. అంటే పరీక్ష మహారాజు నిమి మహారాజు అడుగుతారు, నారాయణుడనే శబ్దానికి అర్థం చెప్పండి అన్నారు కదా. పిప్పలాయనుడనే వాడు చెబుతున్నారు. ఈ జగత్తుకు ఉత్పత్తి స్థిత్యాదులను కల్పింపచేసే హేతువైనా తాను ఏ కారణము లేకుండా అవతరిస్తూ ఉండేవాడు ఎవడో అతడు నారాయణుడు. జాగ్రత్త స్వప్న సుషుప్తి సమాధ్యాదుల యందు ఎప్పుడూ ఉంటుండే ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవాలయ్యా. దేహేంద్రియాదులందరూ ఆయన వలన జీవితములై ప్రవర్తిస్తున్నాయి తప్ప ఆ పరమాత్మ యొక్క ప్రేరణ లేకపోతే అవేమీ ప్రసరించవు అని. అందుకే వేదంలో ఎక్కడ చెప్పినా దేవస్యత్వా సవిదుఃప్రసవే అని మంత్రం ప్రారంభమవుతుంది. ఏ పనైనా ప్రారంభించేటప్పుడు సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మ యొక్క ప్రేరణతో ఈ పనిని మేము చేస్తున్నాం. ఆయన ప్రేరేపిస్తే అవుతుంది తప్ప లేకపోతే ఇది అవదు. అందుచేత అతడే పరమాత్మయ్య. ఇట్లా లక్షణ భేదముల చేత నారాయణాది నామములను చెబుతున్నా ఉన్నటువంటిది మాత్రం ఒక్కటే తత్వం. మనస్సు, వాక్కు, చక్షువు, బుద్ధి, ప్రాణములు ఇవన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని గ్రహించడానికి ఉపకరించేటటువంటివి కావు. ఎందువల్ల అంటే అవి కొంతవరకు పరిమితమైన పదార్థములను మాత్రమే గ్రహించే శక్తి గలవి. పరమాత్మ అపరిమిత శక్తి సంపన్నుడు. వేదం కూడా తనకు ప్రమేయభూతమైనటువంటి ఏ తత్వం ఉన్నదో దాన్ని జడ పదార్థములను పరిత్యజించడం ద్వారా ఇది మిగిలినదేదో అది పరమాత్మ అని చెప్పాయి. మన ఉదాహరణలోనే మనం చెప్పుకోవచ్చు. కాలు నువ్వా చెయ్యి నువ్వా అని విచారణ చేయడం ప్రారంభిస్తే శరీరం అంతా నాదే అంటున్నాడు కనుక శరీరం అంతా తీసేస్తే ఆ గుణములు ఏవైతే ఉన్నాయో విద్య నాది, పరాక్రమం నాది అనే గుణములను కూడా నావే అంటున్నాడు కనుక అవన్నీ తీసేసిన ఆఖరికి మనస్సు ఈ మొదలైన వాటిని కూడా నా బుద్ధి ఇలా చూస్తోందిరా, నా మనసులో ఇలా తోస్తోందిరా అంటాడు. దాన్ని కూడా తీసేస్తే ఇక మిగిలినదేదో ఏది మనం చేష్టించడానికి కారణభూతమైనటువంటిది, ఆలోచించడానికి కారణభూతమైనటువంటిది, ఆ కారణభూతమైనటువంటిదే పరమాత్మ అని గుర్తిస్తాడు. అది దానికి ఏ విధమైనటువంటి కారణాలు లేవు జగత్తులో. అది వేదము చెప్పదలుచుకున్న పదార్థం అదన్నమాట అసలు. కాబట్టి నేతి వాక్యాల చేత చెబుతుంది. బోధకునకు నిషేధాన్ని చెబుతోంది. అంటే ఇవి కావు అని. అయితే ఏది మొట్టమొదటి బ్రహ్మతత్వంగా ఉన్నదో అదే రజస్తమో గుణాత్మకంగా మారింది. ఆ బ్రహ్మ క్రియాశక్తి చేత సూత్రమును, జ్ఞానశక్తి చేత మహత్తత్వాన్ని, జీవనోపాధిగా అహంకార రూపాన్ని ఇట్లా విపరిణమింపచేశారు. ఆ తరువాత దేశకాల వస్తు పరిచ్ఛేదరహితమైన పరమాత్మ యొక్క స్వరూపం ఉండడం, అది పుట్టడం, మరణం, వృద్ధి, పరిపాకం, అపక్షయం అని 6 వికారాలు లోగడ చెప్పుకున్నాం. ఆ 6 వికారాలు ఈ పదార్థమునకు మాత్రం ఎప్పుడూ ఉండవు. అది ఉత్పత్తి లేదు, ప్రత్యేకంగా స్థితి కాదు, ప్రత్యేకంగా వృద్ధి కాదు, పరిణామము కాదు, అపక్షయము కాదు, నాశము కాదు. అందుచేత ఎవరైతే పరమేశ్వరుని యొక్క పాదముల యందు భక్తి కావాలి అని కోరుకుంటారో వాళ్ళు ఈ ధనములు, చిత్తమునకు కలిగే కామక్రోధాది రూపములైన మాలిన్యములు ఏవైతే ఉన్నాయో వాటిని పొందకుండగానే ఉంటాడు. లోపల ఆత్మతత్వం ఉంది కనుక దాన్ని ధ్యానం చేస్తున్నాడు కనుక చూపులు చూసినప్పుడు చీకటి కనబడుతుంది. వెంటనే సూర్యుడు ఉదయించిన తర్వాత ఈ చీకట్లు ఏమైపోయాయి అంటే ఆయన శుద్ధి చేసేసాడు అన్నమాట. అట్లా పరమాత్మ హృదయగతుడై సర్వ మాలిన్యములను కూడా శుద్ధి చేస్తాడు అని దాని యొక్క స్వరూపాన్ని చెప్పారు. అప్పుడు ఆత్మతత్వం వాడికి స్ఫురిస్తుందన్నమాట. మరి నిమిరాజు అడుగుతున్నారు, మహర్షులారా మీరు కర్మయోగాన్ని చెప్పండి అయ్యా అన్నారు. ఎందువల్లనంటే కర్మయోగము కంటే జ్ఞానయోగం గొప్పది అని. కర్మలను తొలగించేసి జ్ఞానము ప్రకాశిస్తుంది అని. అందుచేత ముందు ఈ కర్మలంటే ఏమిటో చెప్పండి, ఆ తర్వాత జ్ఞానాన్ని పొందే మార్గాన్ని అని. అంటే ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ ఆవిర్హోత్రుడు అనేటటువంటి వాడు చెబుతున్నారు, నారదుడే చెబుతున్నారు. ఒకప్పుడు నేను తండ్రి గారి దగ్గర కూర్చుని సనకాది ఋషులకు ఈ ప్రశ్న వేశానయ్యా, దానికి ఉత్తరం వాళ్ళు సమాధానం చెప్పలేదు, దానికి కారణం ఏమిటో అది కూడా చెప్పండి అని అడిగారట. ఈ నిమి అనేటువంటి వారు అడిగితే ఆవిర్హోత్రుడు చెబుతున్నాడు,
వేదవిహితమైన కర్మ ఏదో అది కర్మ, దాని చేత నిషేధింపబడినటువంటిదేదో అది అకర్మ. విహితమైన కర్మ చేయకపోతే అది వికర్మ. కర్మ, సుకర్మ, అకర్మ, తర్వాత వికర్మ. ఈ మూడు కూడా వేదము చేతే తెలియబడతాయి తప్ప లౌకిక మార్గంలో తెలియబడేటటువంటివి కావు. నేనేం చెయ్యాలి అని అనుకునేవాడు వాని యొక్క అవస్థా విశేషాదుల చేత వేదం ఏం చెప్పిందో దాన్ని చేస్తే కర్మాచరణ చేసిన వాడు అవుతాడు. వేదంలోనే ఆ వాక్యములు అటు ఇటుగా ఉండడంలో తాత్పర్యమును తెలుసుకుంటేనే తప్ప ఇవి తెలియదు. అది తాత్పర్యం తెలుసుకోవడం ఎవరి వల్ల శక్యమయ్యేది? కర్మ దగ్గరికి వచ్చేటప్పటికీ విద్వాంసులు కూడా మోహాన్ని పొందేటటువంటి వారు అవుతూ ఉంటారు. అప్పుడు నువ్వు చిన్నతనంలో మీ నాన్నగారిని అడిగావు కనుక ఈ తత్వం నీకు తెలియదు అనని ఆయన చెప్పలేదు, తెలుసుకునేటటువంటి జ్ఞాన పరిణతి రాలేదు అనని. అయితే సనకాదులు ఉత్తరాన్ని చెప్పలేదంటే దీనికి కూడా ఇదే అభిప్రాయంతో. ఎందువల్ల అని వేదం అనేటటువంటిది పరోక్షవాదంగా వినపడుతూ ఉంటుంది అనని. ఎక్కడ అన్యథాస్థితమైనటువంటి అర్థాన్ని రహస్యంగా దాచడం కోసమని చెప్పి అన్యథాకరించి దాన్ని మరొక రూపంలో చెబుతూ ఉంటుంది. దాన్ని పరోక్షవాదము అని అంటారు. చంటి పిల్లల్ని శాసించడం కుదరదు. వాళ్ళకి ఔషధులు పెట్టాలి, మందులు వేయాలి అని అంటే దానికేదో వెనకాల బెల్లం ముక్కలు ఇవి చూపించి పెడతారు. అట్లా అజ్ఞుడైనటువంటి వాడు జితేంద్రియుడు కాకపోతే వేదోక్తమైనటువంటి కర్మను చేయడానికి శక్తుడు కాడు. కారణం ఈయన యొక్క అజ్ఞానమే అక్కడ ప్రధానమైనటువంటి కారణం. ఆ వికర్మ రూపమైనటువంటి అధర్మాన్ని ఎప్పుడైతే చేస్తాడో దానివల్ల ఏమొస్తుందయ్యా అని మృత్యువు, మళ్ళీ పుట్టడం, మళ్ళీ మృత్యువు, ఆ బంధం పోదు. ఈశ్వరార్పణ బుద్ధిగా చేయబడేటటువంటి కర్మ ఏదైతే ఉన్నదో అది అంతఃకరణ శుద్ధి ద్వారా మోక్షానికి సాధనమవుతూ ఉంటుంది. ఇంకా ఫలశ్రుతులు చెప్పారు కదా అండి, పిల్లలు పెడతారు ఐశ్వర్యం వస్తుంది అని అంటూను, మరి ఇవేం రావా మోక్షం దాకా తీసుకెళ్లేదేనా అని. అయినా అవి అర్థవాద వాక్యాలయ్యా. ఆ ఫలం ఉండడం ఉంటేనే ఆ తత్వము నిజమైనట్లు అని కాదు. ప్రశంస చేస్తూ ఉంటాను లోకంలో ఇంద్రుడవు చంద్రుడవు అని. వాడు నిజంగా ఇంద్రుడా నిజంగా చంద్రుడా అంటే ఏదిబ్బా కాదు. కానీ అప్పటి కార్యక్రమం పూర్తయిపోతుంది. ఇంద్రుడు చంద్రుడు అంటే వాడు ఏదో 10 రూపాయలు పారేశాడు, చేయదలుచుకున్న పని ఏదో చేసేయడం కుదిరిపోయింది అనమాట. ఆ విధంగా ఫలశ్రుతి అనేటువంటిది రుచిని కలిగించడం కోసమని వచ్చినటువంటి మాట. కనుకనే ఎవరైనా సరే హృదయ గ్రంథులు భేదింపబడాలి అంటే వేదోక్త మార్గంలో భగవద్భజనం చెయ్యాలి, తప్పదది. ఆ తర్వాత కులాచారాలను అనుసరించి పూజా విధులన్నింటినీ తెలుసుకుని యథావిధిగా చెయ్యాలి. ఆ పరమేశ్వరుడైనటువంటి మహాపురుషుణ్ణి సేవించాలి. అది ఎట్లా అంటే వాడు ముందు పవిత్రుడై ఆ పరమేశ్వరుని యొక్క ఎదురుగుండా కూర్చుకుని ప్రాణాయామాదులన్నీ చేసి ఆత్మను సంశోధనం చేసుకుని ఈ అంగన్యాసాలు కరన్యాసాలు చాలా ఉన్నాయి. ఆ న్యాసాలతో రక్షణ చేసుకుని ఇది ఎందుకండి అని ఆ పరమేశ్వరుని ఆరాధిస్తుంటే ఆరాధించనివ్వవు కొన్ని దేవతలు వచ్చి. దేవతలంటే దానికి విరుద్ధమైన దేవతలే అనుకోండి, యక్షరక్ష పిశాచాలు. అవి పోవడం కోసం నీ న్యాసాదులన్నీ చేసుకుని రక్షణ చేసుకుని గంధపుష్పాది పూజాద్రవ్యములన్నింటినీ కూడా ఆ ఆసనాన్ని ప్రోక్షించడం పాద్యం అర్ఘ్యం ఆచమనీయం. ఒక్కొక్కటి చెప్పడానికి అర్ఘ్యపాత్రలో 8 రకాల పదార్థాలు వేస్తే అది అర్ఘ్యం అవుతుందట. ఇంకో కొన్ని రకాల పదార్థాలు వేస్తే అది పాద్యం అవుతుందట. కొన్ని పదార్థాలు వేస్తే ఆచమనీయం అవుతుందట. పంచపాత్రలు అని అంటుంటారు లోకంలో. 5 పాత్రలు అవి ఏమిటి అంటే పాద్యం అర్ఘ్యం ఆచమనీయం స్నానం. ఈ 4 ఇవ్వడం కోసమని 4 పాత్రలు. ఎప్పుడిచ్చినా ఆ పాత్రలోవే ఇవ్వాలి. ఎందుకంటే స్నానానికి పనికొచ్చే నీళ్ళు ఇవి, ఏదో అర్ఘ్యానికి పనికొచ్చే నీళ్ళు అవి, ఆచమనీయానికి పనికొచ్చే నీళ్ళు ఇవి. వాటిని ఎట్లా నిర్మాణం చేయాలో సుగంధంగా ప్రక్రియ చెప్పారు దానికి. కనుక ఇవన్నీ సమకూర్చుకుంటూ ఉండేటువంటి వాడై మూలమంత్రంతో ఆ పరమాత్మను ఆరాధన చేస్తూ యథావిధిగా పూజించి స్తోత్రం చెయ్యాలి, నమస్కారం చెయ్యాలి. ఇలా చేస్తే ఆ హరిమూర్తి పూజనం వల్ల పూజాంతమునందు ఆ నిర్మాల్యాన్ని ధారణ చేసి నెత్తి మీద ఆ తర్వాత ఈ దేవతామూర్తిని ఓ పిట్లో జాగ్రత్తగా భద్రంగా దాచుకున్నటువంటి వాడి పూజను పూర్తి చేయాలి. ఈ రీతిగా అగ్ని యందు చేయవచ్చు హోమాలు, జలమునందు చేయవచ్చు, జలముల యందు కూడా ఆ పరమేశ్వరుని ఆరాధన చేయాలి. ఆ తర్వాత సూర్యుడు, అతిథి ఇవేవీ దొరకలేదండి, హృదయంలో ఆ ఆత్మను ధ్యానం చేసి పూజ చేయి. అలా చేస్తే వాడు మోక్షాన్ని పొందుతాడు.
ఇది శ్రీమద్భాగవతే ఏకాదశ స్కంధే తృతీయోధ్యాయః శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. రాజోవాచ యాని యాని కర్మాణి ఏ స్వచ్ఛందజనూభి చక్రే కరోతి కర్తా వా హరిస్తాని బ్రువంతు నః. ఆ పరమాత్మ ఏ ఏ దేహాలను ధరించినటువంటి వాడై ఏ ఏ రూపములతో ఎట్లాంటి పనులు చేస్తాడు వాటిని కూడా వివరించి చెప్పవలసింది అన్నారు. అంటే అప్పుడు ద్రుమిళుడు అనేటటువంటి వాడు మహర్షి ఆ తొమ్మిడుగుల్లో ఆయన చెబుతున్నాడు, లోకంలో పరమేశ్వరుని యొక్క గుణగణాలను లెక్క పెట్టాలంటే ఎవడి వల్ల అయ్యే పని కాదు. ఒకవేళ ఎవడైనా అలాంటి పని ప్రారంభిస్తే వీడు బుద్ధిహీనుడు రా అని పిలుస్తాడు. ఎందువల్లంటే అది శక్యం కాదు. సముద్రంలో ఉండే నీళ్లు ఎక్కడదాం అనుకున్నాం, ఎక్కడ పోస్తారు? బిందుల్లో పోస్తారా? ఎన్ని బిందులు అయితే నిండాను, పోనీ ఆ గట్టు మీదే పోసేస్తావా అంటే ఆ గట్టు మీద పోస్తే మళ్ళీ భూమి లోపల నుంచి అందులోకి దూరిపోతూ ఉంటాయి. ఇది ఎప్పటికీ తెలియని లెక్క. ఈ జపమాలకు శిరోమణి అన్ని మాల ఒకటి వేరేగా కడతారు. ఎందుకు వల్ల అంటే జపం చేసేటప్పుడు కేవలం రౌండే ఉంటే చేయి తిరుగుతూ ఉంటుంది. ఎన్నిసార్లు తిరిగినా మాల ఎప్పటికి పూర్తయిందో తెలియదు. ఆ పక్కని ఇట్లాంటి పొడుపులాగా ఇంకో పూసన వేస్తే అక్కడికి వచ్చేప్పటికి మాల పూర్తయిందయ్యా అని తెలుస్తుంది. పరమాత్మ యొక్క చరిత్రల్ని లెక్క పెట్టడం, ఆ సముద్ర బిందువులను లెక్క పెట్టడం చేతనైన వాడికి కూడా చేత కాదు అని అంటుంటే ఇక ఆ గుణాలను పూర్తిగా లెక్క పెట్టగలిగిన వాళ్ళు ఎవరై ఉంటారు? అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. కనుక అటువంటి ప్రయత్నం ప్రారంభించినటువంటి వాడిని ఏమనాలి? మందబుద్ధి అన్నాం. ఎంతో కాలం జరిగినప్పటికీ కూడా అవి శక్యం కానివే. కనుక సంక్షేపత ఆయన యొక్క అవతారాలు నేను చెబుతాను వినవయ్యా అన్నారు. మొట్టమొదటి పురుషావతారం, పంచమహాభూములతోటి విరాట్ దేహాన్ని సృష్టించి అందులోనే ప్రవేశించి ఆయన్ని పురుషుడు అని పిలిచారు. మొట్టమొదటి రోజున వచ్చినప్పుడే చెప్పుకున్నాం. ఏకవింశతి అవతారాల్లో 21 అవతారాల వర్ణనలో అయంతు ప్రథమావతార అని చెప్పి వర్ణించారు అక్కడ. ఆ తర్వాత ఆ దేహంలోంచి 3 లోకాలు పుట్టాయి. ఆ తర్వాత ఇంద్రియములు, జీవులు, ఇంద్రియములు, తర్వాత పేర్లు, ఇవన్నీ కూడా సత్వగుణం వల్ల జ్ఞానం, ఆ తర్వాత ఆ ప్రాణం వల్ల దేహేంద్రియ కర్మ శక్తులన్నీ పుట్టాయి. ఆ తర్వాత జగత్ సృష్టిలో రజోగుణం చేత బ్రహ్మదేవుడు పరిపాలన చేయడం కోసం, అట్లాగే సద్గుణం చేత విష్ణువు, నాశార్థం తమోగుణం చేత ఈశ్వరుడు, రుద్రుడు, అటువంటి స్వరూపాలన్నీ ప్రాదుర్భావం చెందాయి. ఇది ఒక పురుషావతారం. అనేక రకములైన పురుష రూపంలో అవతరించాడు కనుక. ఆ తర్వాత నరనారాయణ అవతారం, ధర్ముడనేటటువంటి ప్రజాపతికి మూర్తి అనే భార్య యందు నరనారాయణ రూపంలో అవతరించారు. ఆ తర్వాత నారదాదులకు ఆత్మతత్వాన్ని పూర్తిగా ప్రకాశింపచేశారు వారు. ఆ తర్వాత దాన్ని ప్రచారంగా లోకంలో అందరికీ అందివ్వవలసిందే అని చెప్పారు. కనుకనే ఆ నారాయణ మహర్షి ఇప్పటికి కూడా బదరికాశ్రమంలో తపస్సు చేస్తూ ఉండేటువంటి వాడే కనబడుతున్నాడు. ఆయన ఉగ్ర తపస్సుకి సంశయించినటువంటి దేవేంద్రుడు నా స్వర్గలోకాన్ని ఎత్తుకుపోతాడనే భయం చేత మన్మధుణ్ణి ప్రేరేపించారట వాణ్ణి పీడించవలసింది అని చెప్పి. కామదేవుడు అక్కడికి వెళ్ళాడు అప్సరసులతో సహా బదరికాశ్రమానికి. ఈ స్త్రీల యొక్క చూపులు, చేష్టలు ఇవేవి కూడా ఆయన్ని మోహింపచేయలేకపోయినాయి. ఆ నారాయణుడు ఇది దేవేంద్రుడు చేసిన పని అని చెప్పి తెలుసుకుని నవ్వాటోసారి. అంతేగాని వాడు మన మీద ఇంత ప్రయోగం చేస్తాడా అని కోపాన్ని పొందలేదు, ఆశ్చర్యం పొందలేదు. శాపభయం చేత వణికిపోతుంటే వాళ్ళు భయపడకండరా, మీకేం భయం లేదు, ఏదో ఇక్కడికి వచ్చారు, భోజనాలు చేసి వెళ్ళండి మీరందరూ కూడా అన్నారు. అంటుంటే వాళ్ళు సిగ్గుపడిపోయారు, నమస్కారం చేసేశారు. వికృతిరహితమైన నువ్వు ఏ విధమైన క్షోభమును పొందకుండగా దయాది స్వరూపములను లోకానికి చూపిస్తున్నావు అనంటే ఏమనుకున్నావు? ఏమీ ఆశ్చర్యం లేదయా, నువ్వు చూపిస్తున్నావు అలాగే అన్నాను. స్వర్గాన్ని అతిక్రమించి వైకుంఠలోకానికి పెడుతూ ఉంటే నీ భక్తులందరూ కూడా, దేవతలందరూ ఎన్నో విఘ్నాలను చేకూరుస్తూ ఉంటారు. ఆ భక్తులు ఈ విఘ్నములన్నింటినీ అతిక్రమించిన వారై పైకి పెడుతూ ఉంటారు అని. నీ భక్తులకి విఘ్నాలు ఏమిటయ్యా? నిన్ను స్మరిస్తేనే చాలు, విఘ్నములనే శంక కూడా మనస్సులోకి రాదు అని. నీ భక్తి విముఖులైతే వాళ్ళకి ఆకలి, దప్పిక, చలి, ఎండ ఇట్లాంటి బాధలు కలుగుతూ ఉంటాయి. ఈ సముద్రాలను దాటడానికి చాలా కష్టమవుతూ ఉంటారు. దాన్ని ఒక గోవు అడుగు వేస్తే ఎంత చిల్లు పడుతుందో బురదలో,
ఆ చిల్లును దాటడం ఎంత సుఖమో అంత సుఖంగా తరిస్తారు నిన్ను పట్టుకున్నటువంటి వారు అనని. అట్లా కాకపోతే ఈ క్రోధానికి వశమర్తులైపోతూ ఉంటారు. వాళ్ళకి శాపాలు, మరి వాళ్ళకి దుశ్చరమైన తపస్సు ఏవేవో చేశారు, అవన్నీ వ్యర్థంగా పోయినట్లే అని అలా చెబుతుంటే ఆ భగవంతుడైనటువంటి నారాయణుడు తన సేవ చేసేటటువంటి యోగ నిర్మితములైన ఆ అద్భుత సౌందర్యాదులు కలిగిన స్త్రీలను చూపించాడు వారికి, ఊర్వశీ మొదలైనటువంటి వారిని. వాళ్ళు సాక్షాత్ లక్ష్మీదేవుల్లా ప్రకాశించడం ప్రారంభించారు. దాంతో వీళ్ళకి మేము అందగత్తెలమనేటటువంటి అహంకారం కూడా పోయింది. ఆ గంధర్వ కామాదులు, కాముడు మొదలు అంటే మన్మధుడు మొదలుగా కలిగిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళందరూ కూడా ఆ వాసనకు, అంటే ఆ స్త్రీలను ఎవరిని సృష్టి చేశారో పరమాత్మ ఆ స్త్రీల నుంచి వాసనకు భయపడి పారిపోయారు. వాళ్ళు భయపడడం అంటే ఇంతటి సువాసన కలిగిన వ్యక్తులు కూడా ఉంటారా అనని అట్లాంటి స్థితి. ఆ భగవంతుడే హయగ్రీవుడైనటువంటి వాడై ఆ ఈశ్వరుడే దత్తస్వరూపంలో హంసరూపంలో అవతరించి సనత్కుమారాదులైనటువంటి వాళ్లకు వృషభయోగీంద్రుడు వాళ్ళు రూపంలో అవతరించి ప్రజలకు పుత్రులకు జ్ఞానోపదేశాన్ని చేశారు. ఆ తర్వాత హయగ్రీవుడై శివునకు మధువు అనే పేరు కలిగినటువంటి రాక్షసుని హరించి ఆ వేదములన్నింటినీ కూడా బ్రహ్మదేవులకు ఆయన అందించారు. ప్రళయకాలంలో మత్స్యావతారం ఎత్తినటువంటి వారి పృథువులన్నింటినీ ఓషధుల్ని రక్షించారు. వరాహావతారంలో భూమిని ఉద్ధరించి హిరణ్యాక్షుని సంహరించారు. ఓ మంచి పని సాధువులకు, ఓ చెడు పని అంటే హింసా ఇత్యాదులు రాక్షసులకు, భగవద్వేషులకు. కచ్చపావతారంలోకి వచ్చేప్పటికీ అమృతమంథన సమయంలో మందర పర్వతాన్ని పట్టుకున్నాడు. కింద మందర పర్వతం మునిగిపోకుండా చూచాడు. ఈ హరి యొక్క అవతారం హరి అనేటువంటి పేరుతో అవతరించి గజేంద్ర మోక్షాన్ని కలిగింపచేశారు. ఇతరేతరముల అవతారాల్లో రాక్షస గృహంలో బంధింపబడినటువంటి దేవతా స్త్రీలను విడిపింపచేశారు. నృసింహావతారంలో హిరణ్యకశిపుడిని సంహరించారు. ఇలా ప్రతి మన్వంతరంలోనూ కూడా దేవతల కోసమని దేవతల్ని దైత్యులందరినీ సంహరించి తన కళ్ళల చేత భూలోకాన్ని లోకాలన్నింటినీ కూడా రక్షిస్తూ ఉంటాడు ఆయన. ఒకప్పుడు వామనుడై యాచన అనే పేరు పెట్టి, అంటే యాచించడం అనే పేరుతోటి ఆ ఇంద్రునకు భూమండలాలన్నింటినీ కూడా ఇచ్చారు. పరశురామావతారంలో 1 పర్యాయాలు ఆ క్షత్రియ రహితముగా భూమిని చేసేయాలని అనుకున్నారట. ఈ విధంగా భగవంతుడైనటువంటి పరమాత్మ సీతాపతిగా అవతరించి రామచంద్రమూర్తిగా సింధువు యందు సేతు బంధనం చేసినటువంటి వారలై లంకాధీశ్వరుడైనటువంటి రావణాసురుణ్ణి సంహరించారు. అటువంటి సీతాపతి సర్వోత్కృష్టుడై జయించుగాక అని భూభారాన్ని అవతరింప చెయ్యడం కోసమని కృష్ణ రూపంలో మీరు కూడా జన్మించారు, అవతరించారు. కృష్ణ పరమాత్మగా ఆయన దుష్కర్మలైనటువంటి కార్యాలన్నింటినీ కూడా చేశాడు. ఈ విధంగా అనేక రూపాలని అవతరించినటువంటి వాడే యజ్ఞం చేస్తుండేవాళ్ళని చూచి కేవలం యజ్ఞాలే చేస్తుండేవాడిని వేదవృద్ధం లేనటువంటి వాక్యాలతో వారిని మోహింపచేశారు. వేదంలో చెప్పబడిన కర్మలు చెయ్యనక్కరలేదు అని వాళ్ళ చేత మానిపించారు. అదే బుద్ధావతారం. ఆ తర్వాత కలియుగ రూపంలో కలిపురుషుడి రూపంలో అవతరించి అప్పుడు మిగిలినటువంటి శూద్రాది సమస్త ప్రాణాలను కూడా తీసేసేసి ఆ ఋగ్వేదాది ప్రవర్తనం మళ్ళీ కృతయుగంలో చేస్తూ ఉంటారు. ఈ విధంగా భగవంతుడు చేసేటువంటి అన్ని కర్మలు జన్మలు అన్నీ సత్ఫలితములయ్యేటటువంటివే. అవన్నీ తెలుసున్నంత వరకు నీకు చెప్పానయ్యా అంటున్నారు శ్రీశుకుల వారు. రాజోవాచ హే ఆత్మజ్ఞానం శ్రేష్ఠ, ఓ ఆత్మజ్ఞానంలో శ్రేష్ఠులైన వారా అని నిమి చక్రవర్తి ఆ తమ్ముడితోటి అంటున్నారు. కృష్ణుణ్ణి సేవించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అంటే పరమాత్మను అశాంతకాములవుతారు. వాళ్ళు ఎట్లా ఉంటారు? కృష్ణుణ్ణి సేవించేటటువంటి వాళ్ళైతే ప్రశాంతకాములవుతారు. వాళ్ళు అంటే చమసుడనేవాడు చెబుతున్నాడు, భగవంతుని యొక్క ముఖ బాహు ఊరు పాదములలోంచి అన్ని వర్ణములు పుట్టాయి. వాళ్ళల్లో సాక్షాత్ ఆత్మజయాన్ని ఆత్మస్వరూపుడైన ఈశ్వరుణ్ణి ఎవరు తెలుసుకుంటారో వారు సేవిస్తారో. కొంతమంది అవమానాదులు చేస్తూ ఉంటారు, వర్ణాశ్రమ భృష్టులై వాళ్ళు కింద పడిపోతూ ఉంటారు. అజ్ఞులైనటువంటి వాళ్ళు హరికథాశ్రవణం అనేది వాళ్ళకి చాలా దురూహం, ఊహలో కూడా లభ్యమయ్యేటటువంటిది కాదు అని. అయితే మీ వంటి రాజులు సామాదులు ఉపాయాల చేత అన్నింటినీ పొందగలుగుతున్నారు. రాజా, బ్రాహ్మణులు క్షత్రియ వైశ్యులు
ఉపనయనాదుల చేత సంస్కారం పొందినటువంటి వారు ఈ విష్ణుమూర్తిని సేవిస్తూ ఉంటారు. వారు పూర్ణమైన అధికారాన్ని పొందిన తరువాత కూడా కామ్యఫలానుభవము అనేటటువంటి దాన్ని ఎందు ఆసక్తులైపోయి ఆ తర్వాత భ్రష్టులు అవుతారు. కాబట్టి ఏం చేయాలి? వాళ్ళని ఉపేక్షాబుద్ధితో చూడాలి. కర్మలనేటటువంటి వాటిలో నైపుణ్యం లేకపోతే మూర్ఖులైనటువంటి వాళ్ళందరూ ఆత్మను తానే గొప్పవాణ్ణి పండితుణ్ణి అని అనుకుంటూ ఉంటారట. వారు లోకంలో పండితులు కూడా 2 రకాలుగా ఉన్నారన్నారు. ఏమిటయ్యా? నేను పండితుడని వారు అనుకునేవారు ఒకరు, వీడు పండితుడని పండితులు ఇతరులు అనుకునేవారు ఒకరు. వాడు పండితుడిని అనుకోడు. నిజముగా పాండిత్యం ఎప్పటికి రావడం అనంటే పరమాత్మ ప్రాప్తి కలిగితేనే అని ఆ తత్వాన్ని చూపించి వాళ్ళు కూడా కర్మఫలానుభవాలనే పొందడం కోసం ప్రయత్నం చేస్తూ కర్మలనే చేస్తున్నారయ్యా, అటువంటి వాళ్ళని దూరంగా ఉంచండి అన్నారు. రజస్సు చేత కల్మష మనస్కులై సంకల్పాలు ఘోరమైనవి కలిగి సర్పాలాగా క్రోధంతో కూడుకుంటూ ఉండేటువంటి వాళ్ళు పాపులు ఎవరున్నారో వాళ్ళని చూచి భాగవతోత్తములు నవ్వుతూ ఉంటారట. వీళ్ళకి స్త్రీల యందు ఆసక్తి ఎక్కువ, మైథున్యాది సుఖములు కావాలి, అలాంటి గృహంలోనే వీళ్ళు పొందుతున్నారు, అక్కడే మనోరథాలనే కోరుకుంటున్నారు వాళ్ళు అని. నా చిత్తం అది ఇది ఒక ధనం అన్నమాట. పరమాత్మ ప్రాప్తి అనేటువంటిది అది ఎప్పుడూ అస్తమానం దొరికేది కాదు. లోకంలో 3 రకాల కోరికలు కోరుకుంటూ ఉంటారు. సోదర పూర్తి అనేది ఒకటి. ఆ తర్వాత విశేషమైనటువంటి ఫలితములు కావాలి అనే యజ్ఞయాగాదుల కోసమని పశువులను మొదలైన వాటిని మారణం చేస్తూ ఉంటారు. అందబుద్ధులైనటువంటి వారు ఈశ్వరునితో కూడుకున్న అందరూ కూడా బుద్ధులే, అయినా అలాంటి వాడైనా యా కృష్ణ పరమాత్మ అనేవాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారట. ఈ విధంగా చూస్తే సర్వప్రాణుల యందు ఆకాశము వలె వ్యాపించి ఉన్న పరమాత్మతత్వాన్ని గుర్తించని వారు వీరు అనే విషయం సుస్పష్టంగా తెలుస్తుందన్నమాట. అందుచేత ఎవరు వేదవచనాలు ఏవనరో లౌకిక సుఖమైందే ఆసక్తి కలిగిన వారై ఉంటారో వాళ్ళు ప్రవృత్తిపరమైనటువంటి వేదాన్నే అభ్యసిస్తూ ఉంటారు. స్త్రీ సంగమము, మాంస భక్షణము, విషయ సుఖోపభోగనము ఇవన్నీ రాగం చేతనే వస్తున్నాయి. ఆ రాగాన్ని పోగొట్టుకోగలిగాడు కావాలి ఎవడైనప్పటికీ కూడా అని. దేహం కోసమనే చేసేటువంటి పనులను స్వార్థము అని అంటాడు. అందుచేత దేహానికి మృత్యువు అనేది వాళ్ళు చూడరట. ఈ దేహం పోతే ఇంకో దేహం వస్తుంది అనే విషయం ఎరుగుదు కనుక. ఆ తర్వాత యజ్ఞంలో సుర కళ్ళును చేస్తే బ్రాహ్మణుడికి కేవలం వాసనే చూడాలి తప్ప అవి తాకూడదు. అక్కడ దేవతోద్దేశమైన పశువుల్ని హింస చేస్తే అది హింస కాదు. ఎందువల్లనంటే నవిద్యతే ధ్వరః యస్మిన్, పాపం ఉండదు, అది అధ్వరం అంటే యజ్ఞం. అక్కడ జరిగేది ఏమిటి అంటే ప్రక్రియ. ఏవైనా చిన్న పనులు చేస్తే పాపం వస్తే అది కూడా తొలగిపోవడానికి ప్రక్రియలు కూడా అందులో చెప్పబడ్డాయి అని సర్వప్రాయశ్చిత్తాదులు ఇత్యాదులన్నీ ఈ కోవలోకి చేస్తూ ఉంటాయి. అట్లాగే శుద్ధమైనటువంటి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఎవరైతే అభిమానులయ్యుండి శుద్ధ ధర్మమును ఆచరించుకోకుండా కేవలం నిశ్శంకుడై ప్రవర్తిస్తాడో మరలోకంలో ఆ పశువులు వీడిని చాలా పీడిస్తాయి, తింటాయి అని. అందుచేత స్వదేహమునందే సమస్తమైన స్నేహములను ఇచ్చిన వారై ఉంటున్నారు. పరదారుల యందు ఆసక్తి కలిగిన వారు అటువంటి అధపతనం చెందుతారయ్యా అని. ఏ జనుడు అనేక రకమైనటువంటి కథలు చెప్పుకున్నప్పటికీ కూడా చాలు అని అనో వాళ్ళు విశేషమైన కలిగినటువంటి వారు స్వతహా వాస్తవ తత్వాన్ని స్మరించుతారు. ఆత్మతత్వాన్ని ఎరగనటువంటి వాళ్ళు అటు ఇటు కాకుండా అంతర్వర్తులు అయిపోతూ ఉంటారు అని. కోరికలు కలిగిన వాళ్ళు ఆయా కామములు తీరాలి అని కర్మలు చేసేటువంటి వారు అవుతూ ఉంటారు. ఈ అజ్ఞానం కనుక జ్ఞానము కన్నీ అనుకునే వాడికి వస్తే అది చాలా ప్రమాదం. చాలా కాలం అయిపోయింది కనుక కారధ్వస్తం అయిపోయి చెబుతున్నాము అని అలా ఆ గాఢపత్యము మొదలైన ఉపాసన చేయకుండా అన్నింటినీ విడిపెట్టేసి విధి విధానంలో కాకుండా ఉంటే వాళ్ళందరూ నిహతులైపోతారయ్యా అన్న పరీక్షణ్ మహారాజు అడుగుతున్నారా, భగవంతుడు ఏ సమయంలో ఏం కలిగినటువంటి వాడై ఉంటాడో చెప్పండి. కారణం ఏమిటి ఏనని.
ఆయన సంచలనం ఏదో తెలిస్తే మనం కూడా దానికి అనుగుణంగా ఉండవచ్చు. ఆ మనుషులు దాన్ని పొందడానికి శక్యం కాదు. అది చెప్పండి అన్నారు. చెబుతున్నారు కరభా అనేటటువంటి వారు చెబుతున్నారు, నువ్వు కృతత్వాద్వాపర కలియుగాల్లో భగవంతుడు వివిధమైనటువంటి వర్ణన రచ రూప నామాదుల చేత అలంకరింపబడినటువంటి వాడై వివిధ మార్గంలో సేవింపబడుతూ ఉంటాడు. ఆ మార్గం నుంచే వర్ణపూజ చేస్తున్నావు అంటే పరమాత్మ అన్నాడు. ఈ మార్గం ఎక్కడికి వెళ్తున్నావు అంటే పరమాత్మ అని అంటున్నాడు. ఆ రకమాట దాని చేసేటప్పుడు శమము దమము ఇంద్రియ గ్రహము దాంతో పాటు దమం ఇంద్రియ